అనగనగా ఒక అడవిలో రంగురంగుల పూల చెట్లు, ఎత్తైన జలపాతం మరియు చెట్లపై పక్షుల కిలకిలారావాలతో అడవి అంత ఆనందంగా ఉంది. ఒక భారీ వృక్షం యొక్క కొమ్మలపై కోతులు ఊగుతాయి, ఏనుగు ఆహారం కోసం వెళుతుండగా. సింబా అనే సింహం ఒక రాతిపై గంభీరంగా నిలబడి, అడవి గురించి అన్ని జంతువులతో సమావేశాన్ని ప్రారంభించడానికి పెద్దగా గర్జించింది. ఆ గర్జనకి అన్ని జంతువులు సింహం దగ్గర సమావేశానికి బయలుదేరి వచ్చాయి. జంతువులు వాటి నాయకుని చుట్టూ శ్రద్ధగా, అర్ధ వృత్తాకారంలో పెద్ద చెట్టు చుట్టూ అనే పులి నది మొత్తం బురదగా మారిందని చెప్పడానికి ముందుకు వచ్చింది. మీనా అనే కోతి కుళ్ళిన పండ్లు చూపించడానికి ముందుకు వచ్చింది. బెన్నీ అనే ఏనుగు నేలపై ఏర్పడ్డ గుంతలు మరియు వింత పాదముద్రల గురించి చెప్పడానికి ముందుకు వచ్చింది. ఈ విధంగా ఎప్పుడూ జరగలేదని, అడవిలో ఏదో జరుగుతుందని అన్ని ఆలోచనలో పడ్డాయి. టింకు అనే చిన్న ఉడుత చెట్టు కొమ్మపై నిలబడి జంతువుల తాను అడవిలో చూసిన మనుషుల గురించి, వారి దగ్గర మెరిసే చర్మాలు మరియు శబ్దం చేసే పనిముట్లను ఉన్నాయని చెప్పుకొచ్చింది. సింబా అడవిలో జరిగే సంఘటనలకు మనుషులు కారణమని గుర్తించింది. కవి అనే ఊసరవెల్లి చెట్ల ఆకుల రంగులలోకి మారి, మనుషులు చెట్లను నరికివేయడాన్ని దొంగచాటుగా గమనిస్తూ మరియు పొలాల కోసం అడవిని నరకాలి అని వారి సంభాషణను విన్నాడు. అడవికి ముప్పు ఉందని తెలుసుకున్న కవి అనే ఉడత భయాందోళన చెంది, జరిగిందంతా పెద్ద చెట్టు వద్ద సమావేశమైన సింబా వద్ద జరిగిందంతా చెప్పింది. జంతువులన్నీ భయంతో కలత చెందుతున్నాయి. మన అడవిని మనమే కాపాడుకోవాలని అని సింబా అన్ని జంతువులను ఒక ప్రణాళికతో ముందుకు నడిపించింది. సింహం గర్జనలు, ఏనుగుల ఘీకరింపులు, కోతులు చెట్లపై పల్టీలు కొడుతూ మరియు పక్షులు కిలకిలారావాలు వింటూ మనుషులు ఆ దృశ్యానికి ముగ్ధులై పనిచేయడం మానేసి వాటివైపు చూస్తూ నిలబడిపోయారు. దయగల కళ్లతో ఒక యువతి అడవి విలువను గ్రహించి తన బృందాన్ని విడిచిపెట్టమని ఒప్పిస్తూ ముందుకు సాగింది. మనుషులు అడవిని విడిచిపెట్టడానికి ఒప్పుకుని చివరికి అడవిని వదిలి వెళ్లిపోతున్నారు. జంతువులు మరల అదే పెద్ద చెట్టు కింద మరోసారి సమావేశమై అడవి ప్రశాంతత గురించి మరల చర్చించుకున్నారు. ఈ కథ ద్వారా ఐకమత్యమే మహాబలం అనే నీతి మనకు తెలిసివస్తుంది.